పోలీసుల విచారణలో నిడిగుంట అరుణ నిజాలు బయటపెడుతుందా? విచారణకు ఆమె సహకరిస్తుందా? రాబట్టాల్సిన అసలు విషయాలేంటి? ఆమె చీకటి బాగోతాలను పోలీసులు వెలికి తీస్తారా? అరుణ 4-5 ఫోన్లలో డేటా బయటకు వస్తుందా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. గడిచిన 4-5 ఏళ్లు నెల్లూరుని గడగడలాడించింది నిడిగుంట అరుణ. ఆమెని గురువారం నుంచి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. గురువారం ఒంగోలు జైలు నుంచి కొవ్వూరు పోలీస్ స్టేషన్కు ఆమెని తీసుకొచ్చారు. కొంత సమాచారం తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు విచారణకు నేడు రేపు జరగనుంది. పోలీసు ఉన్నతాధికారులు ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. పలు నేరాలతో సంబంధం ఉన్న అరుణ విచారణలో ఎలాంటి విషయాలు బయటపెడతారన్నది పోలీసులు, రాజకీయ నేతల్లో ఆసక్తి నెలకొంది. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండల పరిధిలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను ఆక్రమించిన కేసులో అరెస్ట్ అయిందామె. ఆమె 19న నుంచి రిమాండ్పై ఒంగోలు జైల్లో ఉంది. అరుణపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఇప్పటికే పోలీస్ స్టేషన్కు క్యూ కడుతున్నారు. అరుణ, రౌడీ షీటర్ శ్రీకాంత్ మధ్య ఉన్న లావాదేవీలేంటి? బలవంతపు వసూళ్లు, గంజాయి, రెడ్ శాండిల్స్ గ్యాంగులతో వీరికి ఉన్న సంబంధాలేంటి? కాంట్రాక్ట్ హత్యలపై పోలీసులను ఆమెని ప్రశ్నించనున్నారు. ఇక పోలీసు అధికారులను భయపెట్టి లొంగదీసుకున్న ఈమె విచారణకు సహకరిస్తుందా అన్నది పాయింట్. పోలీసుల బాసులతో సీక్రెట్ లింకులు, రాజకీయ నేతలతో స్నేహ సంబంధాలు బయటకు వస్తాయా? అంతేకాదు, అరుణ ఇప్పటి వరకు వాడిన 4-5 ఫోన్లు, వాటిలో డేటాను బయటకు తీయాల్సి ఉంది. సీక్రెట్ ఫోల్డర్లో దాచిన ఆడియో, వీడియోల ఫైళ్లు బయటకు వస్తే రాష్ట్రానికి ఓ కుదిపేయడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ అదేగాని జరిగితే ఐపీఎస్ నుంచి సెక్రటేరియట్ వరకు చాలా మంది అధికారులు జాతకాలు బయటపడతాయని అంటున్నారు. అరుణ గ్యాంగ్ ఎన్ని కోట్లు సంపాదించింది? అరుణ నడిపించిన గ్యాంగ్లో కీలక వ్యక్తులెవరు? ఆ గ్యాంగ్ ఎన్ని హత్యలు చేసింది? ఇలాంటి విషయాలు బయట పెడితే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని అంటున్నారు బాధితులు. ఇదే సమయంలో ఆమెని బెయిల్పై బయటకు తీసుకురావాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు హంగామా చేస్తున్నాయి. ప్రభుత్వం హోంమంత్రిపై ఆమె చేత విమర్శలు చేయించి బురద జల్లాలని కుట్రకు పథకం వేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీకాంత్ పెరోల్ విషయంలో కూటమి డిఫెన్స్లో పడింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అరుణ నుంచి కీలక విషయాలు రాబడతారా లేదా అన్నది చూడాలి. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Enak.